హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక కడాయిలో వచ్చేసేసి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. అంటే ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను నేను. కడాయిలో వచ్చేసి ఆయిల్ హీట్ అయ్యాక కచ్చాపచ్చ దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయినా కూడా పర్వాలేదు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కచ్చాపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇది పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకున్నాను. ఇది 1/2 kg చికెన్. చికెన్ వేసేసుకున్నాక ఫ్రై చేసుకొని దాంట్లోనే కొద్దిగా వచ్చేసేసి అంటే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం, దీంట్లో టమోటా వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది. నేను దీంట్లో ఒక టమోటా వేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు వచ్చేసేసి ఇది బాగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.